మనము సెంటెడ్ క్యాండిల్స్ చేస్తుంటాము. అవి మనకి కోల్డ్ త్రో ఇస్తున్నాయి కానీ హాట్ త్రో ఇవ్వట్లేదు, లేదంటే కోల్డ్ త్రో ఇవ్వట్లేదు బట్ హాట్ త్రో ఇస్తున్నాయి. ఈ రెండు హాట్ త్రో ఏంటి, కోల్డ్ త్రో ఏంటి, అసలు సెంటెడ్ క్యాండిల్స్ కరెక్ట్గా ఎలా చేయాలి, మనం ఏ రేషియోలో చేస్తే ఎలా చేస్తే మనకి ఫ్రేగ్రెన్స్ అనేది మనకి చాలాసేపు బర్న్ అయినంతసేపు వస్తుంది. అండ్ బర్న్ అయినా అవ్వకపోయినా మనకి ఆ ఫ్రేగ్రెన్స్ అనేది తెలియాలి కదా మనం సెంటెడ్ క్యాండిల్లను. ఇలాంటి వాటిలన్నిటిని ఇప్పుడు ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. నేను మీ సుమ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎస్సీ క్యాండిల్స్. ఇంతవరకు మాకు చాలా సపోర్ట్ ఇచ్చి అందరూ ఆదరిస్తున్నారు. చాలామంది మన లాంగ్ వీడియోస్ చూసి వాళ్ళకున్న డౌట్స్ అడుగుతున్నారు కమెంట్స్లో. చాలా హ్యాపీగా ఉందండి. నేను వీలైనంత వరకు మీ డౌట్స్ అన్ని క్లియర్ చేయడానికి చూస్తున్నాను. లాస్ట్ వీడియోస్లో చూసి వన్ ఆఫ్ ద వ్యూవర్ అడిగారు విక్స్ గురించి మాకు ఎక్స్ప్లెయిన్ చేయండి అని చెప్పి. దాని గురించి రీసెంట్గా మొన్న ఒక లైవ్ వీడియో చేశాను అండ్ దాన్ని మన ఛానల్లో కూడా అప్లోడ్ చేశాను. సో మీకు విక్స్ గురించి తెలియాలంటే ఆ వీడియో చూడండి, మీకు విక్స్ గురించి అర్థమవుతుంది క్లియర్గా. అండ్ నెక్స్ట్ రాబోయే వీడియోస్ ఏంటంటే మనకి టైప్స్ ఆఫ్ వ్యాక్సెస్ ఏంటి అండ్ వాటిని ఎలా మెల్ట్ చేయాలి, ఏ వ్యాక్స్ని ఎలా మెల్ట్ చేసుకోవాలి, మనం ఈజీగా ఫస్ట్ టైం చేసుకున్నా కూడా ఏంటంటే ప్రాబ్లం లేకుండా ఎలా మెల్ట్ చేయాలి అండ్ వాటిలో ఫ్రేగ్రెన్స్ ఎలా యాడ్ చేయాలి, ఎంతసేపు స్టిచ్, ఇలాంటి వాటి గురించి అన్నిటిని మనం నెక్స్ట్ వీడియోస్లో తెలుసుకుందాం. బట్ ఈ వీడియోలో ఏంటంటే మనం క్లియర్ కట్గా హాట్ త్రో అండ్ కోల్డ్ త్రో గురించి చెప్తాను. హాట్ త్రో అంటే ఏంటి, కోల్డ్ త్రో అంటే ఏంటి, అసలు ఈ హాట్ త్రో కోల్డ్ త్రో మనకి క్యాండిల్స్కి సంబంధం ఏంటి, దాని గురించి అంతా మీకు క్లియర్ కట్ పిక్చర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో కొంచెం లెంతీగా ఉన్నా కానీ పూర్తిగా చూడండి. ఈ వీడియో చూసాక మీరు మీ సెంటెడ్ క్యాండిల్స్ తయారు చేయడంలో ఏంటంటే ఎలాంటి పొరపాట్లు అయితే ఉండవు. అంటే మనకి చేసిన తర్వాత మనకి కంప్లైంట్స్ రాకుండా మ్యాక్సిమం 90% అయితే అవాయిడ్ చేసుకోవచ్చు. కాబట్టి ఈ వీడియో మీకు ఖచ్చితంగా ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. మనం ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం. అసలు హాట్ త్రో అంటే ఏంటి, కోల్డ్ త్రో అంటే ఏంటి తెలుసుకుందాం. కోల్డ్ త్రో అంటే ఏంటంటే మనము సెంటెడ్ క్యాండిల్ చేసిన తర్వాత వెలిగించక ముందు మనం తయారు చేసిన వెంటనే దాన్ని నుంచి ఒక రకమైన మనకి మంచి ఫ్రేగ్రెన్స్ వస్తుంది. మనకి ఏ ఫ్లేవర్ అయితే యూజ్ చేస్తామో ఆ ఫ్రేగ్రెన్స్ అనేది మనకి తెలుస్తూ ఉంటుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ వెనిలా అయితే వెనిలా, అండ్ అది ఏంటంటే జస్ట్ నార్మల్గా బయట పెట్టినా కూడా ఏంటంటే ఆ కోల్డ్ త్రో అనేది మనకి తెలుస్తూ ఉంటుంది మన చుట్టుపక్కల ఒక కొంత ఏరియా వరకు అనమాట. ఇది మనకి కోల్డ్ త్రో మెయిన్గా ఎలాంటి అప్పుడు యూస్ అవుతుందంటే మనము వ్యాక్స్ శాచెట్స్ యూజ్ చేస్తాం కదా, మనం కబోర్డ్స్లో పెట్టుకునేటప్పుడు ఇలాగా చేసేటప్పుడు మనం వ్యాక్స్ శాచెట్స్ తయారు చేస్తున్నాం. ఇలాంటి వ్యాక్స్ శాచెట్స్ ఏంటంటే మెయిన్గా వర్క్ అయ్యేది కోల్డ్ త్రో వల్ల అనమాట. ఎందుకంటే వ్యాక్స్ శాచెట్స్ని మనము బర్న్ చేయము, జస్ట్ వాటిని ఏంటంటే దాన్ని మనం టై చేసేసి ఎక్కడో దగ్గర హ్యాంగ్ చేసేస్తాము. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రేగ్రెన్స్ కిట్స్ లాగా అనమాట ఇవి కూడా. సో దీనికోసం వచ్చి కోల్డ్ త్రో అనేది ఖచ్చితంగా అవసరం పడుతుంది. నెక్స్ట్ హాట్ త్రో. హాట్ త్రో ఏంటి అంటే మనకి హాట్ త్రో ఏంటంటే మనకి క్యాండిల్ వెలిగించినప్పుడు మనకి మంటకి అది బర్న్ అవుతుంది కదా క్యాండిల్, ఆ బర్న్ అయినప్పుడు వచ్చే ఫ్రేగ్రెన్స్ అనమాట. దాన్ని హాట్ త్రో అంటారు. అంటే కరిగినప్పుడు బర్న్ అయ్యి వచ్చే ఇది అన్నమాట, స్మెల్ అన్నమాట. దాన్ని హాట్ త్రో అంటారు. ఇప్పుడు క్లియర్ సింపుల్. కోల్డ్ త్రో అంటే వెలిగించక ముందు, హాట్ త్రో అంటే వెలిగించిన తర్వాత, సింపుల్ అనమాట. ఏదైనా కానీ మనకి సెంట్ అనేది మనం ఇచ్చే క్యాండిల్కి మనకి 100% ఫ్రేగ్రెన్స్ అయితే ఇవ్వాలి కదా మనకి. దానికోసము ఈ రెండు మనకి మెయిన్గా మెయింటైన్ చేస్తూ ఉండాలి. మరి అక్క ఒకటే ఇప్పుడు నేను ఒక క్యాండిల్ తయారు చేశాను, దానికి హాట్ త్రో అండ్ కోల్డ్ త్రో ఎలా మెయింటైన్ చేయాలి, ఎలాంటి టిప్స్ పాటిస్తే మనకి హాట్ త్రో అండ్ కోల్డ్ త్రో బాగుంటుంది అంటారా? ఇప్పుడు మనం చేసే మిస్టేక్స్ చెప్తాను. ఇప్పుడు నేను మనకి ఫ్రేగ్రెన్స్ అంటే సెంటెడ్ క్యాండిల్స్లో సెంట్ ప్రాపర్గా స్మెల్ రాకపోవడానికి మెయిన్ కారణాలు మనం ఇప్పుడు డిస్కస్ చేసుకుందాం. దానిలో ఫస్ట్ ఏంటంటే మనము మన వ్యాక్స్కి ఈక్వల్ ప్రపోర్షన్లో మనము ఫ్రేగ్రెన్స్ యాడ్ చేయకపోవడం అనమాట. అంటే మనకి ఎలా చూసుకుంటారు అంటే 10:1 రేషియో. అంటే ఇప్పుడు 100 ml వ్యాక్స్ తీసుకుంటే 10 ml ఫ్రేగ్రెన్స్ అనేది యాడ్ చేయాలి. ఇది మ్యాక్సిమం అందరూ ఇలా చేస్తారు. లేదు అంటే దీనికి +or-2 ఉంటుంది అన్నమాట. అంటే ఎలా చెప్పాలంటే ఇప్పుడు 100 grams-కి 10 grams 10 ml అయితే 100 ml వ్యాక్స్కి 10 ml అయితే మనం ఖచ్చితంగా యాడ్ చేయాలి. బట్ ఏంటంటే
దీంట్లో మన టైప్ ఆఫ్ ఫ్రేగ్రెన్స్, ఇప్పుడు స్ట్రాంగ్ ఫ్రేగ్రెన్స్ ఉందనుకోండి 8 ml యాడ్ చేసినా కూడా సరిపోతుంది అనమాట. అండ్ ఒకవేళ లైట్ స్మెల్ ఉందనుకోండి ఇది 12 ml 14 mlకి కూడా వెళ్తుంది అనమాట. అంటే +or-2 అనమాట. బట్ మనం ఎప్పుడు ఫ్రేగ్రెన్స్ ఆయిల్ అనేది మినిమం అయితే 10:1 రేషియో పెట్టుకోవాలి. అంటే 10 అది వేస్తే 1 ఇది వేయాలన్నమాట. ఇది మినిమం అంటే మినిమం అనమాట. కొంచెం ఇప్పుడు మీరు 10 వేసినా కూడా 10:1 వేసినప్పుడు మీకు రాలేదంటే ఒక 2 ml పెంచుకోండి. అంటే 10:1 ఫ్రేగ్రెన్స్ రాలేదంటే ఒక +2 ml యాడ్ చేసుకోండి. లైక్ 12 ml యాడ్ చేయండి. అప్పుడు ఖచ్చితంగా మనకి ఫ్రేగ్రెన్స్ అయితే వస్తుంది. సో ఇది అలా కరెక్ట్గా యాడ్ చేసుకోవడం ఒక మిస్టేక్. సెకండ్ మిస్టేక్ ఏంటంటే స్టీరింగ్ వల్ల కూడా మనకి ఫ్రేగ్రెన్స్ అనేది సరిగా స్మెల్ రాదనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే మనము ఒక 70 degrees సెంటిగ్రేడ్ దగ్గర వ్యాక్స్ తీసుకున్నాము. దాంట్లో మనకి 1:10 రేషియో ఆర్ 1:12 ఈ రేషియోలో మనకి ఫ్రేగ్రెన్స్ వేసాము. ఫ్రేగ్రెన్స్ వేసిన వెంటనే జస్ట్ ఒక క్షణం లేదా 2-3 seconds స్టిర్ చేసేసి వెంటనే మనం మోల్డ్లో పోసేసామనుకోండి అప్పుడు అది కూడా ఫ్రేగ్రెన్స్ రాదు. అంటే ఈక్వల్గా మనము స్టిర్ చేయకపోవడం వల్ల ఏంటంటే ఈ ఫ్రేగ్రెన్స్ అనేది వ్యాక్స్లో ఇమ్మాస్ అవ్వదు అనమాట. అంటే కలిసిపోదు అనమాట. దీనివల్ల కూడా మనకు ఫ్రేగ్రెన్స్ రాదు. అండ్ థర్డ్ రీజన్ వచ్చి మనము ప్రాపర్ దానికి టైం ఇవ్వకపోవడం అన్నమాట. లైక్ ఒక క్యాండిల్ వ్యాక్స్ ఒక సెంటెడ్ క్యాండిల్ చేసినప్పుడు దానికి ఏంటంటే మినిమమ్ 2 weeks ఆఫ్ టైం ఉంటుంది అనమాట. ఈ 2 weeks టైంలో ఏమవుతుందంటే ఈ ఫ్రేగ్రెన్స్ ఆయిల్ మనం వేసుంటాం కదా, ఈవెన్ మనం అది సొలిడిఫై అయిపోయినా కూడా అంటే గడ్డగట్టేసినా కూడాను క్యాండిల్ లాగా తయారైపోయినా కూడాను బట్ ఏంటంటే అది లోపల కొంచెంగా ఈ వ్యాక్స్తో మిక్స్ అవుతూ ఉంటుంది అనమాట. దీనికోసం మనం ఇది మనకి స్లోగా మిక్స్ అవుతూ ఉంటుంది. దీనికోసం ఏంటంటే 2 weeks ఆఫ్ టైం ఇవ్వాలన్నమాట. ఈ 2 weeks ఆఫ్ టైం ఇవ్వకుండా ఇవాళ తయారు చేసేసాము మనము రేపు డిస్పాచ్ ఇచ్చేసామనుకోండి వెంటనే ఎల్లుండి వెలిగించేసారనుకోండి అది స్మెల్ సరిగా రాదు. ఎందుకంటే వస్తుంది స్మెల్ రాదని కాదు కానీ ప్రాపర్ మీరు 100% ఇవ్వదన్నమాట. అదే మీరు అట్లీస్ట్ 1 week ఇప్పుడు ఇవాళ తయారు చేశారు 1 week మీరు దాన్ని కవర్ చేసేసి పక్కన పెట్టేసేయండి. తర్వాత 1 week తర్వాత డిస్పాచ్ చేసి చూడండి. అప్పుడు దాని ఫ్రేగ్రెన్స్ ఎలా ఉంటుందో చెక్ చేయండి. ఇలా ఉంటుంది అనమాట. ఇవి 3 మెయిన్ మిస్టేక్స్. ఇంకొక 4th మిస్టేక్ ఏంటంటే ప్రాపర్ ఫ్రేగ్రెన్స్ సెలెక్ట్ చేసుకోకపోవడం అంటే ఇప్పుడు మనము ఫ్రేగ్రెన్స్ ఆయిల్స్ ఎక్కడ పడితే అక్కడ తీసుకోలేము. ఎందుకంటే మనకి అది స్ట్రాంగ్ ఉంటాయి. కొన్ని ఏంటంటే నెక్స్ట్ డీలర్స్ కానీ లేదంటే మ్యానుఫ్యాక్చరర్స్ కానీ వీళ్ళు ఏం చేస్తారంటే డైల్యూట్ చేసేస్తారనమాట. మనకు కావాల్సింది కన్నా కూడా చాలా డైల్యూట్ చేయడం వల్ల ఏంటంటే అది దాంట్లో ఉన్న పవరే ఆల్రెడీ తగ్గిపోతుంది. ఆ తగ్గిపోయిన దాంట్లో మనం ఇంకా కొంచెం తక్కువగా యాడ్ చేయడం లేదా ఇలా యాడ్ చేయడం వల్ల ఏంటంటే దానికి కరెక్ట్ ఫ్రేగ్రెన్స్ రాదు. సో ఫ్రేగ్రెన్స్ ఆయిల్స్ తీసుకునేటప్పుడు ఎప్పుడు మీరు వెళ్ళి చెక్ చేయండి. డీలర్ దగ్గరికి వెళ్ళి శాంపుల్ చెక్ చేసినాక మాత్రమే ఫ్రేగ్రెన్స్ ఆయిల్స్ తీసుకోండి. లేదు అంటే మీకు ట్రస్ట్ వర్తీ పర్సన్ ఎవరైనా చెప్పి వాళ్ళతోనైనా వెళ్ళి చెక్ చేయించి తర్వాత ఫ్రేగ్రెన్స్ ఆయిల్స్ తీసుకోండి. ఈ 4 అయితే కామన్గా మనకి జరిగే మిస్టేక్స్ అనమాట. మరి ఈ 4 మిస్టేక్స్ని ఎలా రెక్టిఫై చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. దీంట్లో ఫస్ట్ ఫ్రాగ్రెన్స్ యాడ్ చేయకపోవడం అనమాట. ఇప్పుడు మనకి ఆల్రెడీ తెలుసు మనము 10:1 రేషియోలో ఫ్రాగ్రెన్స్ యాడ్ చేయాలి. 10:1 రేషియోలో యాడ్ చేసినప్పుడు రాకపోతే +2 or 1 యాడ్ చేయండి. అప్పుడు చెక్ చేయండి. అప్పుడు ఖచ్చితంగా వస్తుంది. సెకండ్ ఆప్షన్ ఏంటంటే మనము స్టిర్ చేయడం అనమాట. ఇప్పుడు మీరు 65 to 70 degrees దగ్గర మీరు నార్మల్ సోయా వ్యాక్స్ తీసుకున్నారనుకోండి. టెంపరేచర్ అనేది ఖచ్చితంగా ఇంపార్టెంట్. ఈ టెంపరేచర్ వల్ల కూడా మనకు ఫ్రేగ్రెన్స్ రాదు. ఎందుకంటే ఫ్రేగ్రెన్స్ ఆయిల్ అనేది హై వోలటైల్ ఉంటుంది. అంటే తక్కువ వేడికి అది ఎవాపరేట్ అయిపోతుంది. సో మీరు 80 degrees 90 degrees దగ్గర సోయా వ్యాక్స్ ఉన్నప్పుడు మీరు లేదంటే ఆ వ్యాక్స్ కరుగుతున్నప్పుడే వచ్చేస్తుందిలే అని చెప్పి ఫ్రేగ్రెన్స్ ఆయిల్ వేస్తే అది కూడా ఫ్రేగ్రెన్స్ రాదనమాట. కాబట్టి మీరు ఏం చేయాలంటే 70 degreesకి వ్యాక్స్ వచ్చిన తర్వాత అప్పుడు మాత్రం ఫ్రేగ్రెన్స్ ఆయిల్ యాడ్ చేయండి. ఫ్రేగ్రెన్స్ ఆయిల్ యాడ్ చేసిన తర్వాత 2 minutes మినిమం 2 minutes అనేది కంటిన్యూగా వన్ డైరెక్షన్లో స్టిర్ చేయండి. యూని డైరెక్షన్లో స్టిర్ చేయండి. ఇలా స్టిర్ చేయడం వల్ల ఏంటంటే ఆ వ్యాక్స్లో ఈ ఫ్రేగ్రెన్స్ ఆయిల్ అనేది బాగా ఇన్కార్పొరేట్ అయిపోతుంది. బాగా ఈవెన్గా స్ప్రెడ్ అయిపోతుంది అనమాట. దెన్ మీరు మోల్డ్లో కానీ మీ గ్లాస్ జార్లో కానీ వేయండి. తర్వాత నెక్స్ట్ ఈ ప్రాసెస్ అయిపోయిన తర్వాత ఇక్కడ సెకండ్ స్టెప్ రిసాల్వ్ అయిపోయింది. ఏం చేస్తామంటే మనం థర్డ్ స్టెప్ ఏంటంటే మనము ఏదైనా క్యాండిల్ మోల్డ్లో కానీ లేదంటే గ్లాస్ జార్లో కానీ వేసాక దానికి ప్రాపర్ టైం ఇవ్వండి. అట్లీస్ట్ మినిమం అంటే 1 week టైం ఇవ్వండి. మీరు ఎప్పుడైనా ఆర్డర్స్ తీసుకునేటప్పుడు చెప్పండి మాకు అర్జెంట్ అయితే మీరు మాత్రం ఇట్లా
పెట్టుకోండి అని ముందు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వండి. 1 వీక్ తర్వాత లైట్ చేయండి లేకుంటే ఇలా అని. లేదు మీకు టైం ఉంది నాకు ఇప్పుడే అర్జెంట్ కాదు అనుకున్నారనుకోండి, మినిమం ఒక 10 to 15 డేస్ మినిమం ప్రీ ఆర్డర్స్ తీసుకోవడం ట్రై చేయండి. అంటే మనకి ఇవాళ ప్రీ ఆర్డర్ వచ్చింది, రేపు తయారు చేశారు లేదంటే ఎల్లుండి తయారు చేశారనుకోండి, తర్వాత అట్లీస్ట్ 1 వీక్ అయితే మన దగ్గర ఉండేటట్టు చూడండి. అలా ఉండడం వల్ల ఏంటంటే అది బాగా టైం తీసుకుంటుంది అనమాట ఇన్కార్పొరేట్ అవ్వడానికి. దీనివల్ల ఏంటంటే మంచి మనకి ఇది వస్తుంది, కోల్డ్ త్రో అండ్ హాట్ త్రో వస్తుంది. అండ్ లాస్ట్ వచ్చి మీరు ఎప్పుడు ఫ్రేగ్రెన్స్ ఆయిల్స్ తీసుకున్నా కానీ ట్రస్టెడ్ మ్యానుఫ్యాక్చరర్ దగ్గర మాత్రమే తీసుకోండి. ఇలా తీసుకోవడం వల్ల ఏంటంటే మనకి మనీ సేవ్ అవుతుంది అండ్ మనకి మంచి అవుట్పుట్ వస్తుంది అండ్ ఫ్రేగ్రెన్స్ కూడా సెంట్ అనేది బాగా వస్తుంది అనమాట. ఇలాంటి టిప్స్ ఫాలో అవ్వడం వల్ల ఏంటంటే మనకి హాట్ త్రో అండ్ కోల్డ్ త్రో అనేది చాలా బాగా వస్తుంది. మీరు ఫస్ట్ టైం చేసినా కూడాను ఇలాంటి టిప్స్ ఫాలో అవ్వడం, ఇవి నేను చెప్పినవి ఫాలో అయ్యారంటే ఖచ్చితంగా ఏంటంటే మనకి కంప్లైంట్ అయితే రాదు. నేను ఈ కంప్లైంట్ స్టార్టింగ్లో ఫేస్ చేశాను. ఎందుకంటే స్టార్టింగ్లో నేను ఏంటంటే కరెక్ట్ రేషియోలో యాడ్ చేయకపోవడం అండ్ స్టిర్ చేయకపోవడం, ఇప్పుడు నేను చెప్పినవన్నీ ఏంటంటే ఎక్కడో విన్నావు కాదు, నేను పొరపాటు చేసినవి, ఇవన్నీ పొరపాట్లు నేను చేసినవి. సో నేను ఈ పొరపాట్ల నుంచి నాకు వచ్చిన ఫీడ్బ్యాక్స్ నుంచి నేను రెక్టిఫై చేసుకుని ఈ సొల్యూషన్స్ అన్నీ కనుక్కున్నాను అనమాట. ఇవి తర్వాత నేను ఇవన్నీ నేను చేసిన క్యాండిల్స్లో ఇంప్లిమెంట్ చేయడం వల్ల ఏంటంటే నాకు మంచి పాజిటివ్ రిజల్ట్ అయితే వచ్చింది. ఎవరైతే నా క్యాండిల్స్ తీసుకున్నారో ద బయర్స్ అనమాట, వాళ్ళు హ్యాపీగా రిజల్ట్ ఇచ్చారు. ఎలా అంటే ఇంతకుముందు తీసుకున్న వాటికన్నా కూడా ఇప్పుడు మీరు చేస్తున్నవి నాకు బర్న్ టైం కానీ లేకుంటే ఇది ఫ్రేగ్రెన్స్ కానీ చాలా బాగున్నాయి, చాలా సాటిస్ఫాక్షన్గా ఉన్నాను నేను మీకు ఇచ్చిన దానికైతే మాత్రం అని చెప్పి మంచి ఫీడ్బ్యాక్ వచ్చింది. సో అందుకే నేను, ఎందుకంటే సెంటెడ్ క్యాండిల్స్ అంటే ప్రతి ఒక్కరు ఎక్స్పెక్ట్ చేసేది ఫ్రేగ్రెన్సే కాబట్టి ఈ టిప్స్ అయితే ఖచ్చితంగా ఫాలో అవ్వండి. అలాగే ఈ టిప్స్ ఫాలో అయ్యాక మీకు ఎలా అనిపించింది అండ్ మీరు మీ క్యాండిల్స్లో ఇవి యూస్ చేసి ఎలా తయారు చేశారు అండ్ మీ ఎక్స్పీరియన్స్ ఏంటి అనేది కూడా నాకు కమెంట్ బాక్స్లో ఖచ్చితంగా తెలియచేయండి. ఇంతవరకు మాకు సపోర్ట్ చేస్తున్నందుకు చాలా చాలా థ్యాంక్ యూ అండి. అలాగే ఇంకా ముందట కూడా మా ఛానల్ని సపోర్ట్ చేస్తూ ఉండండి. ఇలాగే మంచి క్యాండిల్ రిలేటెడ్ వీడియోస్ మన ఛానల్లో అప్లోడ్ అవుతూ ఉంటాయి. థ్యాంక్ యూ.